అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ VB.NET. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా మనం ఆబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయలేము. మరి దీంట్లో ఏముంటాయా అంటే జస్ట్ డిక్లరేషన్స్ మాత్రం ఉంటాయి. కోడింగ్ ఏమీ దీంట్లో ఉండదు, అంటే డెఫినేషన్స్ ఉండవు అన్నమాట. జస్ట్ ఇవి బేస్ క్లాసుల మాదిరిగా మాత్రమే వర్క్ అవుతాయి. కంపల్సరీగా వీటిల్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. సబ్ క్లాస్లో ఇన్హెరిట్ చేసుకొని ఆ యొక్క బేస్ క్లాస్లో ఉన్న ఆ డిక్లరేషన్స్కి, అంటే ఆ అబ్స్ట్రాక్ట్ క్లాసుల్లో ఉన్న ఆ డిక్లరేషన్స్కి సబ్ క్లాసుల్లో కోడింగ్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఇంతకు ముందరగానే మనం ఇన్హెరిటెన్స్ను చూసినట్లుగానే ఇక్కడ మస్ట్ ఇన్హెరిట్ అనే కీవర్డ్ని, అదేవిధంగా మస్ట్ ఓవర్రైడ్ అనే కీవర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఎందుకంటే కంపల్సరీగా ఇవి సబ్ క్లాసుల్లో ఇంప్లిమెంట్ కాబడాలి. అట్లా చేసినప్పుడే వీటిల్లో ఉన్న మెంబర్స్కి కోడింగ్ అనేది వస్తుంది. మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినట్లుగా చూడండి, ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని క్రియేట్ చేశాను. ఆ క్లాస్కు ముందర ఏం పెట్టాం? మస్ట్ ఇన్హెరిట్ అని ఈ కీవర్డ్ని వాడాం. సో ఇక్కడ యాడ్ MUL అనే రెండు ఫంక్షన్స్ని క్రియేట్ చేసాం. ఈ రెండు మస్ట్ ఓవర్రైడ్ ఫంక్షన్స్ అనమాట. అంటే వీటిలో ఎటువంటి కోడు లేదు, జస్ట్ డిక్లరేషన్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ క్లాస్ని ఖచ్చితంగా ఈ యొక్క సబ్ క్లాస్లో, అంటే ఇక్కడ abstract1 అనే క్లాస్లో మనం ఇన్హెరిట్ చేసుకున్నాం దాన్ని. మరి ఇక్కడ లోకల్గా IJ వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ 20, 30 అనే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు పైన ఉన్న ఈ యాడ్ ఫంక్షన్ని ఇక్కడ ఓవర్రైడ్స్ అనే కీవర్డ్ ద్వారా ఓవర్రైడ్ చేసి ఇక్కడ దీనికి కోడింగ్ రాసాం. ఏం చేసాం? రిటర్న్ I+J అన్నాం. I+J ఆ రెండు కలిపి రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. వాల్యూ అంటే 50 వస్తుంది. అట్లనే MUL అనే ఫంక్షన్లో I × J అన్నాం. ఇది ఇంటూ ఇది మల్టిప్లై అయ్యి ఇక్కడ వాల్యూగా రిటర్న్ కాబడుతుంది. అంటే ఖచ్చితంగా మనం పైన ఇచ్చిన ఈ యొక్క క్లాసులో ఉన్న డిక్లరేషన్స్ని ఇక్కడ డెఫినేషన్స్గా మార్చాలి. అంటే ఇక్కడ డిక్లేర్ చేసాం, ఇక్కడ వాటికి కోడింగ్ రాసాం. అందుకని దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంక ముందర మనం చూసినట్లుగా ఇంటర్ఫేసెస్ లాగా మల్టిపుల్ క్లాసెస్ని ఒక క్లాసులోకి అట్ ఎ టైం తీసుకునేదానికి కుదరదు అనమాట. ఇంటర్ఫేసెస్ అనేటివి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి ఆల్టర్నేటివ్గా చేయబడ్డాయి. అంటే ఈ క్లాస్ని ఇట్లా క్రియేట్ చేసాం, అలానే ఇంకొక క్లాస్ని కూడా క్రియేట్ చేసాం అనుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ని. ఆ రెండింటిని ఒక క్లాస్లోకి, ఒక సబ్ క్లాస్లోకి ఒకేసారి ఇన్హెరిట్ చేసేదానికి కుదరదు. అదే ఇంటర్ఫేసెస్లో అయితే అలా కుదురుతుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ ABS అనే ఆబ్జెక్ట్ని ఈ abstract1 అనే ఈ సబ్ క్లాస్కి మాత్రమే క్రియేట్ చేయగలం. పైన ఉండే ఈ క్లాస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయలేము, ఎందుకంటే దాంట్లో ఎటువంటి కోడింగ్ లేదు. ఓకే, ఇప్పుడు abs.add అన్నాం, abs.mul అన్నాం. సో ఈ విధంగా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసాం. చూడండి, 50 వచ్చింది, 600 వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్స్ చూసినట్లయితే స్ట్రక్చర్స్ కూడా క్లాసెస్ లాగానే ఉంటాయండి ఆల్మోస్ట్. అంటే దీంట్లో కూడా
డేటా మెంబర్సు, మెంబర్ ఫంక్షన్స్, లేదంటే మెంబర్ మెథడ్స్, లేదంటే ఇంకా చెప్పాలంటే ఫీల్డ్స్, మెథడ్స్ రెండు కలిపి ఇక్కడ క్లాసెస్లో లాగా ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూసినట్లయితే క్లాసెస్ అనేటివి రెఫరెన్స్ టైప్స్, స్ట్రక్చర్స్ అనేటివి వాల్యూ టైప్స్. అంటే స్ట్రక్చర్స్ యూజ్ ఫర్ స్మాలర్ లైట్ వెయిట్ ఆబ్జెక్ట్స్ దట్ డు నాట్ persist ఫర్ లాంగ్, అంటే ఎక్కువసేపు ఉండవన్నట్టు. అంటే క్లాసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ లార్జర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎగ్జిస్ట్ ఇన్ మెమరీ ఫర్ లాంగ్ పీరియడ్స్. అదనమాట మెయిన్ డిఫరెన్స్ మీకు ఆ యొక్క వాల్యూ టైప్స్కి, రెఫరెన్స్ టైప్స్కి. ఓకే, మరి స్ట్రక్చర్ అనే కీవర్డ్ ద్వారా ఇక్కడ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయబడతాయి. ఇంకా క్లియర్గా కావాల్సింటే మీరు వాల్యూ టైప్స్ అంటే ఏంది, రెఫరెన్స్ టైప్స్ అంటే ఏంది మీకు ఇంతకు ముందర కూడా కొన్ని టాపిక్స్లో వచ్చి ఉంటుంది, ఒకసారి మీరు రిఫర్ ఇక్కడ చేసుకోవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే సో ఇది స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ అనే కీవర్డ్ ద్వారా స్టార్ట్ చేసి దీంట్లో కావాల్సిన డేటా మెంబర్స్ అనేటివి మనం తీసుకున్నాం. ఈ నేమ్, స్ట్రింగ్, అట్లనే డిజిగ్నేషన్, సిటీ, సాలరీ, ఐడి ఇట్లాంటివి తీసుకున్నాం అండ్ స్ట్రక్చర్ అన్నాం. మరి ఈ స్ట్రక్చర్కి ఒక ఇన్స్టాన్స్ లేదంటే ఒక ఆబ్జెక్ట్ లాంటిది క్రియేట్ చేసాం, శాన్ అనేది. ఓకే, మరి ఎంప్లాయీ నేమ్ వీటిలన్నిటిని కూడా అసైన్ చేసాం, ఆ మెంబర్స్ అనేటికి వాల్యూస్ అసైన్ చేసాం, వాటిని జస్ట్ ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సిమిలర్ టు క్లాస్, బట్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ వేరే, స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ వేరే. స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటుంది, క్లాసు అనేది లాంగ్ పీరియడ్లో రెఫరెన్స్ టైప్గా యూజ్ అవుతుంది. ఓకే, సింపుల్గా మీరు ఏదన్నా ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ ఒక యూనిట్గా పెట్టుకోవాలంటే అంటే క్లాస్ బదులు ఇట్లా స్ట్రక్చర్ని వాడుకోవచ్చు అనమాట. కాంప్లికేటెడ్గా కంప్లీట్గా కావాలి, ప్రోగ్రామింగ్లో రెఫరెన్స్ టైప్స్గా వాడుకోవాలన్నప్పుడు ఎక్కువగా క్లాసెస్నే వాడుకోవడం బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ యానమ్స్.
లేదంటే ఎన్యూమరేషన్ అని కూడా అంటాం. సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ని కలిగి ఉండేదే ఎన్యూమరేషన్. ఒకే డేటా టైప్కి సంబంధించిన కాన్స్టెంట్స్ని కలిగి ఉన్నదే ఎన్యూమరేషన్. ఎనమ్ అనే కీవర్డ్ ద్వారా మీరు దీన్ని క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో ఇక్కడ ఎనమ్ కీవర్డ్ ద్వారా ఎన్యూమరేషన్ సీజన్స్ అనే దాన్ని క్రియేట్ చేసాం. దీంట్లో సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్ ఇట్లా ఒక్కొక్క దానికి ఇంటిజర్ వాల్యూస్ అసైన్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్ 1 నుంచి ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా 4 దాకా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. మరి సీజన్స్ డాట్ సమ్మర్ అనగానే ఇక్కడ మీకు 1 అనేది ప్రింట్ అవుతుంది. సమ్మర్ ఈజ్ ద 1 సీజన్ అని చెప్పేసి వచ్చింది చూడండి. రైట్ లైన్ అని ఇవ్వండి. సమ్మర్ ఈజ్ ద ఫస్ట్ సీజన్. అట్లనే వేరేది కావాలనుకుంటే ఆటమ్ ఇది ఇచ్చినట్లయితే ఓకే 4th సీజన్ అట్లా రావడం జరిగింది. అట్లా సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ని ఇట్లా ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ తోటి అసైన్ చేసుకొని ఎన్యూమరేషన్స్ క్రియేట్ అవుతాయండి.